అందరికీ నమస్కారం. బాధ్యత ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతో ఈరోజు బ్యాక్ టు రూట్స్ ఛానల్ వారు నా పాఠశాలలో ఇంతమంది విద్యార్థులకు చాలామంది, మీరు చాలా తక్కువ మందిని చూస్తున్నారు ఇక్కడ. ఇంతకుముందు 3 రౌండ్లుగా వేరే విద్యార్థులతో కూడా, వేరే తరగతి విద్యార్థులతో కూడా ప్రోగ్రాం చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి, స్ట్రైట్గా చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణ విషయంలో వినాయక చవితి సందర్భంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ లేదా ఎలాంటి జాగ్రత్తలతో వినాయక చవితి జరుపుకుంటే పర్యావరణ పరిరక్షణని మనం సాధించగలుగుతా అనే విషయం మీద ఎంతో ఓపికగా ఉదయం నుండి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని చేసినందుకు ప్రధానంగా బ్యాక్ టు రూట్స్ ఛానల్ వారికి, అలాంటి అవకాశాన్ని మా పాఠశాలలో సృష్టించినటువంటి శ్రీయుత బాధ్యత ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ శ్రీ చంద్రశేఖర్ గారికి, వారి శ్రీమతి గారికి, అలాగే ఇక్కడ పాల్గొన్న విద్యార్థులందరికీ, ఛానల్ వారి యాజమాన్యానికి యాజ్ ఎ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఒక చిన్న విషయాన్ని మనవి చేద్దామనే సందర్భం నాకు కలిసి వచ్చిందని అనుకుంటూ, సాధారణంగా వినాయక చవితికి ఉపయోగిస్తున్నటువంటి 21 రకాల పత్రులు కూడా చాలా విశేషమైన ఆయుర్వేదిక మూలిక వైద్య విధానంలో ఉపయోగపడేటటువంటి ప్రధానమైన వస్తువులు. ఇవి శీతాకాలంలో వచ్చే దీపావళికో లేకపోతే వేసవికాలం ప్రారంభంలో వచ్చే సంక్రాంతికో ఎందుకు వాడకూడదు? వినాయక చవితికి మాత్రమే ఈ పత్రుల్ని వినాయకుని పూజ సందర్భంగా వాడాలి. వాడిన పత్రిని తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళల్లో నిమజ్జనం చేయాలి. ఇవన్నీ ఎందుకు అంటే వాత, పిత్త, కఫ ఇట్లాంటి సీజనల్ వ్యాధులను, చిన్న రుగ్మతలను తొలగించే అద్భుతమైనటువంటి ఒక ఆయుర్వేదిక్ వైద్య విధానం ఈ 21 రకాల పత్రుల్లోనూ ఉంది. ఇది ఋషుల కాలంలో వారి జ్ఞాన సంపద చేత సాధించబడినటువంటి ఆ అత్యద్భుతమైన వైద్య విజ్ఞానాన్ని నేటి తరమైనటువంటి నా స్కూల్ విద్యార్థులకి పంచడానికి ప్రయత్నం చేసినందుకు మరొకసారి ఛానల్ వారికి, బాధ్యత ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రాంలు మీ ఛానల్ ద్వారా, మా సోదర సంస్థ ఫౌండేషన్ ద్వారా మరొకసారి జరుగుతూ రాబోయే తరాన్ని ఒక భారతీయ సాంస్కృతిక విలువల పట్ల తగిన విజ్ఞానాన్ని అందిస్తూ దానికి అట్లాంటి ప్రయత్నం చేయాలని మరొకసారి ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఆలోచించి చాలా ఆనందం. కరెక్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలకు చెప్పుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి అంటే, జ్ఞానం అనేది మన కంప్యూటర్ తెలుసు కదా మీకు, మన జ్ఞానం ఏదైతే ఉన్నదో జ్ఞానం అనేది కాపీ పేస్ట్, డబ్బులు అనేవి కట్ పేస్ట్. డబ్బులు నా దగ్గర మీకు ఇస్తున్నావు అని చెప్పేసి నా జేబులో ఖాళీ అయ్యి మీకు వెళ్తాయి. జ్ఞానం అనేది కాపీ పేస్ట్ నా దగ్గర ఉండి మళ్ళీ మీకు వెళ్తాయి. కాబట్టి ఏంటంటే మీకు ఇచ్చింది మీకు జ్ఞానం, ఆ జ్ఞానం ఏదైతే ఉందో మళ్ళీ మీరు 100 మందికి పంచవచ్చు. ఆ విధంగా నాకు ఈ అవకాశం దొరికింది. ఈ విధంగా మీరు లేకపోతే నేను ఎవరికి చెప్పను. కాబట్టి మీ ద్వారా ఇన్ని వందల మంది, వేల మంది పిల్లలకి ఈ అవేర్నెస్ ఇచ్చే భాగ్యం నాకు దక్కింది. సరే, ఇంతమంది అవేర్నెస్ ఇచ్చిన కరెక్టే, లక్షల మందికి ఎట్లా అందుతుంది? వారి ఛానల్ ద్వారా. అందువల్ల మీకు, తర్వాత ఛానల్ వారికి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నా పేరు మహేంద్ర. పీబీడీఏలో చదువుకుంటున్నాను. 8వ తరగతి విద్యార్థిని. ఈరోజు మనం మట్టి బొమ్మలు ఎందుకు వాడాలో తెలుసుకుందాం. మనం మట్టి బొమ్మలే వాడాలి. ఈ కాలంలో ఉన్న పిల్లలందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగుల బొమ్మలు అంటూ పెద్దవి ఉన్నాయే కొంటున్నారు, కానీ ఈ మట్టి వినాయకులను ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల నీళ్లు కలుషితం అవుతాయి. నీటిలో ఉన్న సమస్త జీవరాశులు అన్నీ చనిపోతాయి. సో మనం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం తగ్గించాలి. అలాగే దాని బదులు మనం మట్టి బొమ్మలు వాడితే చెరువులో అవి నిమజ్జనం అవుతాయి. పైగా నీటిలో ఉన్న వాటికి దేనికి కలుషితం అవ్వదు. ఇంకొకటి ఏమిటంటే పూర్వకాలంలో జనమందరూ మట్టి బొమ్మలే వాడేవారు. చెరువులోని మట్టి తీసి దాన్ని వినాయక విగ్రహంగా చేసి పూజ చేసి 9 రోజులు పూజ చేసి దానిని నిమజ్జనానికి తీసుకెళ్తారు. అలాగే
అలాగే ఈ గణేశుడితో కలిపిన ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఈ ఔషధాలు అనేటివి నీటిలో కలవడం వల్ల నీటి సమస్త జీవరాశులకి మరియు ఆ నీళ్ళు వాడిన వారికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో ఇప్పటి నుంచి మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేశులు వాడదాం, తగ్గిందాం, మట్టి బొమ్మలు వాడదాం, పెంచుదాం, సమస్త జీవరాశులను కాపాడదాం, భారతదేశాన్ని కాపాడదాం, అలాగే మరియు పర్యావరణాన్ని రక్షిద్దాం. అందరికీ నమస్కారం. నేను సిరి పీబీడీఏవి మోడల్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను 10వ తరగతి చదువుతున్నాను. వినాయక చవితి పండుగ నాడు గణనాథునికి 21 రకాల పత్రాలతో అనగా ఆకులతో పూజ చేస్తాము. ఔషధ గుణాలున్న ఈ పత్రాలను నవరాత్రులలో ఇంట్లో ఉంచుకున్నందువల్ల ఆ పత్రాల నుండి అలాగే కొత్త మట్టితో చేసిన గణనాథుడి నుండి వెలువడే ప్రాణవాయువులు ఆ కుటుంబంలోని అందరికీ ఆయురారోగ్యాలు పంచుతుంది. ఇది మన పూర్వులైన ఋషులు కనుగొని మనకు అందించిన విషయం. దీనిని నేటి మన వైద్యులు కూడా ధృవీకరిస్తున్నారు. నిజానికి వినాయక చవితి పూజలో వాడే పత్రాలన్నీ చెట్టు నుండి వేరు చేసిన 48 గంటల వరకు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అంతేకాక వీటిని 9 రోజుల పాటు అనంతరం చెరువుల్లోని నీటిలో నిమజ్జనం చేయడం వలన వాటి నుండి వెలువడే ఆల్కలాయిడ్స్ నీటిలోకి చేరి అక్కడి రోగకారక క్రిములను, చెడు పదార్థాలను నాశనం చేస్తాయి. ఆ నీటిలోని ప్రాణవాయువు శాతాన్ని పెంచుతాయి. అంతేకాక ఆ పత్రాల నుండి వెలువడే సుగంధాన్ని పీల్చుకోవడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది. పిల్లలకు పత్రి సేకరణ ద్వారా ఆ పత్రి గురించి విజ్ఞానము, వినోదము, పర్యావరణం పట్ల స్నేహభావము కలుగుతుంది. విఘ్నేశ్వరుడిని 21 రకాల పత్రాలతో పూజ చేయడం ఆనవాయితీ. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణం ఉంటుంది. మాచిపత్రం, బిల్వపత్రం, దానిమ్మ పత్రం, ఉమెంత పత్రం, తులసి పత్రం, మామిడాకు, వావిలాకు, జాజి పత్రం మొదలైన 21 ఆకులతో విఘ్నేశ్వరుడిని పూజిస్తాము. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నేను అక్షర 9వ తరగతి విద్యార్థిని పీబీడీఏవి మోడల్ స్కూల్లో చదువుతున్నాను. వినాయకుని సాధారణ విషయాలు. వినాయకుడు తన తల్లిదండ్రులైన శివపార్వతులతో కలిసి కైలాసంలో నివాసం ఉంటారు. వీరి ఆయుధాలు పాశము, పరశువు మరియు అంకుశము. వీరికి వాహనం ఎలుక. ఆ ఎలుక పేరు అనంతుడికి 2 భార్యలు కలరు. వారి పేరు సిద్ధి మరియు బుద్ధి. వినాయక చవితి వినాయకునికి విఘ్నాధిపత్యం వచ్చినందువలన భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడు జరుపుకుంటాము. విద్యార్థులు చేసుకునే అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. విద్యార్థులు వారి విద్యాభ్యాసంలో ఆటంకాలు కలగకూడదని జరుపుకుంటారు. ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విధంగా మనము వినాయకుడిని పత్రితో పూజ చేస్తాం. ఎందుకంటే పత్రిలో ఎన్నో ఔషధీయ గుణాలు ఉంటాయి కాబట్టి. ఎలాగంటే మాచిపత్రం తలనొప్పులు మరియు కంటి దోషాలను తగ్గిస్తుంది. బృహతి పత్రం దగ్గు, గొంతు ఉబ్బసం మరియు ఊపిరితిత్తుల సమస్యలను నివారిస్తుంది. బృహతి పత్రం. జాజి పత్రం మన శరీరంలో వేడిని కల్పించి శక్తిని కల్పిస్తుంది. అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది జాజిపత్రం. ఇలాగే మిగతా 21 పత్రిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కావున మనం వినాయకుని పత్రితో పూజ చేస్తాం. అందరికీ శుభోదయం. నేను నిత్య 8వ తరగతి విద్యార్థిని పీపీడీఏవి మోడల్ స్కూల్ నుండి మాట్లాడుతున్నాను. నేను శుద్ధీకరణలో పత్రి పాత్ర గురించి మాట్లాడుతున్నాను. శుద్ధీకరణలో పత్రి పాత్ర అనేది ప్రధానమైనది. ఇది జలశుద్ధీకరణలో ఉపయోగించే పత్రి వర్గానికి చెందినది. పత్రి సాంకేతికంగా నీటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే సాధనముగా ఉంటుంది. మురికి మరియు వివిధ రసాయనాలను నీటి నుండి తొలగించడమే దీని ముఖ్యమైన కర్తవ్యం. పత్రి పగులతో కూడిన ఉపరితలాన్ని కలిగి ఉండటం వలన నీటిలోని కలుషితాలను పట్టుకుంటుంది మరియు శుద్ధమైన నీటిని ఇస్తుంది. ఈ విధంగా పత్రి శుద్ధీకరణ ప్రక్రియలో కీలకమైన భాగంగా పనిచేస్తుంది. అంతేకాకుండా అది సమర్థవంతమైన శుద్ధీకరణను అందిస్తుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను కోషిని 8వ తరగతి విద్యార్థిని. ఇవాళ నేను దుర్వా గడ్డి గురించి చెప్పబోతున్నాను. దుర్వా గడ్డి అనేది గణేశుడికి ఎంతో ప్రీతి. దీనిని దుర్వా లేదా ధూప్ గడ్డి అంటారు.
సాధారణంగా దేవతలకు దుర్వాగడ్డి సమర్పించకుండా పూజ సంపూర్ణమైందని భావించరు. గణపతి పూజలో ఇది అతి ముఖ్యమైన పదార్థం. ఈ దుర్వాగడ్డిని ఎక్కువగా బేసి సంఖ్యల్లో సమర్పిస్తారు. ఉదాహరణకి 3, 5, 7, 9, 11. ఎందుకంటే బేసి సంఖ్యల్లో ఉన్న శక్తి దైవశక్తి సూత్రంలో సంబంధం ఉందని భావిస్తారు. దుర్వాగడ్డిని ఎంతో పవిత్రమైనదిగా గుర్తించబడింది. అలాగే గణపతితో ముడిపడి ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రకంపనలను గ్రహించి విడుదల చేసే శక్తి దీనిలో ఉందని నమ్ముతారు. ఇది ఆశీర్వాదానికి మరియు శరణాగతికి చిహ్నం. ధన్యవాదాలు. మనం గణపతిని ఎందుకు పూజిస్తామో ప్రశ్నించుకుంటే, గణాలకు అధిపతి కనుక, విఘ్నాలను తొలగిస్తాడు కనుక, విజయాలను కలిగింపజేస్తాడు కనుకనే ఏ దేవుడైనా పూజించే ముందు వినాయకుడిని మనం పూజిస్తాం. ముఖ్యంగా వినాయక చవితి రోజున 21 రకాల పత్రితో మనం ఆయనను పూజిస్తాం. ఈ పత్రి ఆకుకి ఎంతో విశిష్టత ఉంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను సిద్ధార్థ్ కౌశిక్ పీబీడీఏవి మోడల్ స్కూల్లో చదువుతున్నాను. నేను 10వ తరగతి విద్యార్థి. నేను వినాయకుడిని పూజించే 21 పత్రాల పేర్లు చెప్పబోతున్నాను. మాచీపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం, దూర్వాపత్రం, అపమార్గపత్రం, బదరీపత్రం, దత్తూరపత్రం, వటపత్రం, చూతపత్రం, కరవీరపత్రం, విష్ణుక్రాంతపత్రం, దేవదారు పత్రం, దాడమీ పత్రం, శమీపత్రం, అర్కపత్రం, అశ్వత్థపత్రం, అర్జున పత్రం, మరొక పత్రం మరియు జాజి పత్రం, ఇంకా సింధువార పత్రాలు. ఈ అన్ని పత్రాలు మన ఆరోగ్యానికి మరియు జలజీవులకి చాలా మంచివి. అందుకే మన పూర్వీకులు వినాయకుడిని వీటితో పూజించమన్నారు. మరియు ఇవి వినాయకునికి కూడా చాలా ఇష్టం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రేష్ఠ. నేను 10వ తరగతి విద్యార్థిని. గణపతిని పూజించడంలో గరిక పాత్ర. గణపతిని పూజించడంలో గరిక పాత్రకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉండ్రాలని భుజించి భుజాయ శక్తితో నడుస్తున్న గణపతిని చంద్రుడు చూసి నవ్వడం, గణపతి పొట్ట పగిలి పడిపోవడం, పార్వతి చంద్రుడిని శపించడం ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. మరలా శివుడు గణపతికి మరలా ప్రాణం పోశాడు. మనకి తెలియని విషయం ఏమిటంటే గణపతి పొట్ట కుట్టడానికి గరికను ఉపయోగించాడు. గణపతిని పూజించడానికి దుర్వాయుగ్మ పూజ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.